దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నినాదాల మధ్య ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టడానికి హైబ్రిడ్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. బిల్లును ప్రవేశపెట్టడానికి 269 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. 198 మంది ఎంపీలు బిల్లును వ్యతిరేకించారు. జమిలి ఎన్నికల కోసం 2 రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లుపై విపక్షాలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు స్పీకర్ ఓం బిర్లా. ఈ బిల్లును ప్రభుత్వం జేపీసీకి పంపిస్తుందన్నారు. बैठिए बैठिए एक मिनट बैठिए एक मिनट पॉइंट ऑफ ऑर्डर बाद में लेंगे। माननीय सदस्यगण, पहले भी मैंने सारी व्यवस्था दे चुकी है और मैंने पूरी परंपरा पुरानी भी सब बता चुका हूं आपको। अब माननीय मंत्री जी ने भी ये बता दिया है कि जेपीसी इसके लिए गठन होगी। ऐसा माननीय मंत्री जी ने कि एक मिनट, उस समय जेपीसी के समय व्यापक चर्चा होगी और सब दल के सदस्य होंगे, उसमें डिटेल चर्चा होगी और उसके बाद जब बिल आएगा उस समय आपको व्यापक चर्चा, आप जितने समय चाहोगे उतना घंटे आपको व्यापक चर्चा दी जाएगी, पूरा समय दिया जाएगा, सबके दल के सदस्यों को समय दिया जाएगा। ये मैं आपसे कह सकता हूं कि उस समय जब इस बिल पे लाएगा तो ఈ బిల్ కి సంబంధించి టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జమిలి ఎన్నికల బిల్ అయితే లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆమోదం కూడా జరిగింది. చాలా ఆసక్తికర పరిణామాలు జరిగినట్టు తెలుస్తోంది. సో నెక్స్ట్ జేపీసీకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, స్టెప్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కరెక్షన్. ప్రవేశపెట్టడం మాత్రమే జరిగింది, లోక్సభలో ఆమోదం అన్నది లేదు. ఆమోదం అన్నది ఎప్పుడంటే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించి ఆ జేపీసీ 90 రోజుల గడువు తీసుకుంటే 90 రోజుల్లో దీని మీద సమగ్రంగా అధ్యయనం చేసి మళ్ళీ అభిప్రాయాలు తీసుకుని సంప్రదింపులు జరిపి ఇందులో ఏమైనా మార్పులు చేర్పులను సూచిస్తూ ఒక నివేదిక ఏదైనా ఇస్తే ఆ నివేదికను బేస్ చేసుకుని మళ్ళీ బిల్లుని లోక్సభలో దాని మీద చర్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆమోదించాల్సి ఉంటుంది. ఈరోజు జరిగిన ఓటింగ్ కేవలం బిల్లును ప్రవేశపెట్టడం కోసం మాత్రమే ఆ ఓటింగ్ అంతా కూడా జరిగింది. ప్రవేశపెట్టడాన్నే కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. కొన్ని విపక్ష పార్టీలు దీన్ని జేపీసీకి పంపాలి అంటూ సూచించాయి. సో ఈ నేపథ్యంలో దాన్ని టేబుల్ చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ చేయడము, జేపీసీకి పంపించాలా వద్దా అన్న అంశం మీదనే ఈ ఓటింగ్ అంతా కూడా జరిగిందన్నది మనకు అర్థమవుతుంది. 269 మంది సానుకూలంగా బిల్లుకి ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ ఓటు వేయగా 198 మంది దాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. సో ప్రవేశపెట్టడం కోసం కాబట్టి ఈ సింపుల్ మెజారిటీ తోటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ పాస్ చేయాలంటే ఈ నెంబర్ సరిపోదు. అప్పుడు ఉభయ సభల్లో కూడా 2/3 మెజారిటీ అవసరమవుతుంది. ఆ సంఖ్యాబలం ప్రస్తుతం అధికార కూటమి ఎన్డీఏకి ఇటు లోక్సభలోనూ లేదు, అటు రాజ్యసభలోనూ లేదు. కాబట్టే ఈ సంప్రదింపుల ప్రక్రియను చేపట్టింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం ద్వారా మళ్ళీ ఈ పార్టీల అభిప్రాయాలు, వారితో సంప్రదింపులు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే జేపీసీలో ఆ విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడా సభ్యులుగా ఉంటారు. కాబట్టి ఈ సంప్రదింపుల ప్రక్రియలో వారు కూడా భాగస్వాములు అవుతారు. దాన్ని బట్టి ఈ బిల్లు ద్వారా ప్రజా ప్రయోజనాలు ఏంటి, దీంట్లో వాళ్ళు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఏంటి, ఆ అభ్యంతరాలని ఏదైనా సవరణల ద్వారా తొలగించవచ్చు. ఎందుకంటే ఇందులో కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రపతికి ఈ బిల్లు ద్వారా అపరిమితమైన అధికారాలని కట్టజెపుతున్నారని, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు వాదిస్తున్నాయి. అటువంటి అపరిమిత అధికారాలను కట్టబెడితే రాష్ట్రాల ప్రభుత్వాల గడువు ముగియకుండానే మధ్యలోనే వారు ఎన్నికలకి వెళ్ళిపోవడం, ఇటువంటివి ఏమైనా చేయవచ్చు, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించవచ్చు అన్న ఆందోళన విపక్ష పార్టీలో ఉంది. అందుకని జేపీసీకి వెళ్ళడం ద్వారా ఇటువంటివి ఏమన్నా ఉంటే వాటి మీద చర్చించి ఏమైనా సవరణలు అవసరమైతే జేపీసీలో సూచిస్తారు. ఆ తర్వాత మళ్ళీ లోక్సభకు వస్తుంది. లోక్సభలో పాస్ అయిన తర్వాత 2/3 మెజారిటీతో పాస్ అయిన తర్వాత అది రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీతో పాస్ అయితే బిల్లు అమల్లోకి వస్తుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తర్వాత ఫర్దర్గా అప్పుడు జమిలి ఎన్నికలు ఎప్పటి నుంచి నిర్వహించవచ్చు ఏంటి అన్నది ఈ బిల్లు సందర్భంగా జరిగే చర్చ, దాన్ని పాస్ అయిన సందర్భంగా మనకు ఒక క్లారిటీ రానుంది. రైట్ మహాత్మా. ఇక సెకండ్ న్యూస్ చూస్తే చిన్న కొడుకుదే న్యూసెన్స్, పెద్ద కొడుకే ఇన్నోసెంట్ అంటూ మంచు నిర్మలాదేవి పోలీసులకు లెటర్ రాసి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన పుట్టినరోజున బ్రదర్స్ మధ్య జరిగిన వివాదంపై క్లారిటీ ఇస్తూ అంతా చిన్న కొడుకు మనోజే చేశారనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ రోజు జరిగిన వివాదం ఏంటి, నిర్మలాదేవి రాసిన లెటర్లో ఏముందో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం.
డిసెంబర్ 8న మంచు ఫ్యామిలీలో విభేదాలు రోడ్డున పడ్డాయి. తండ్రి మోహన్ బాబు, చిన్న కొడుకు మనోజ్ మధ్య మాటా పెరిగి తోపులాటకు దారితీసి ఆఖరికి ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది వ్యవహారం. ఆ వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన టీవీ9 రిపోర్టర్ సహా మిగతా మీడియాపై మోహన్ బాబు దాడి చేయడంతో ఇష్యూ ఇంకాస్త పెద్దదైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు తీరుపై రచ్చ నడిచింది. ఇటు విష్ణు, మనోజ్ ఇద్దరూ పరస్పర దాడులు, మాటల యుద్ధంతో రగిలిపోయారు. ఫ్యామిలీ ఇష్యూ అలా నడుస్తుండగా ఈ నెల 14న అంటే గత శనివారం తల్లి నిర్మలాదేవి బర్త్డే సందర్భంగా మనోజ్, విష్ణు మళ్లీ గొడవ పడ్డారనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ రోజు ఇంటికొచ్చిన విష్ణు జనరేటర్లో పంచదార పోయించాడని, తమను హత్య చేసేందుకు కుట్ర చేశాడని ఆరోపిస్తూ లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసేందుకు సిద్ధమయ్యాడు మనోజ్. ఇవాళ రేపట్లో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మనోజ్ వెళ్తాడు అనే వార్తల నేపథ్యంలో నేరుగా తల్లి నిర్మలాదేవి రంగంలోకి దిగారు. అంతా మనోజే చేశాడు అంటూ బిగ్ ట్విస్ట్ ఇస్తూ పహాడీ షరీఫ్ పోలీసులకు లెటర్ రాశారామె. తన పుట్టినరోజు జరిగిన గొడవలో అంతా మనోజ్దే తప్పన్నారు నిర్మలాదేవి. జనరేటర్లో విష్ణు పంచదార పోశాడని మనోజ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారామె. తన పుట్టినరోజును సెలబ్రేట్ చేయడానికి మాత్రమే విష్ణు ఇంటికొచ్చాడని, కేక్ కట్ చేశాక తన వస్తువులు మాత్రమే తీసుకుని వెళ్లాడన్నారు నిర్మలాదేవి. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని, ఇంట్లో పనివాళ్లు మానేయడానికి కారణం కూడా విష్ణు కాదన్నారు. మనోజ్ చెప్తున్న విషయాల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ నిర్మలాదేవి పోలీసులకు లెటర్ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, తల్లి, తండ్రి, పెద్ద కొడుకు ఒకవైపు, చిన్న కొడుకు ఒకవైపుగా క్లియర్గా కనిపిస్తుంది మోహన్ బాబు ఫ్యామిలీలో డివిజన్. మరి ఒకరేమో హత్యాయత్నం చేశారు, పంచదార పోశారని మనోజ్ చెప్తుంటే, మరోవైపు నో అని స్వయంగా తల్లే చెప్తుంది. ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటి? అయితే గత 2 డేస్ క్రితం వినటువంటి ఇన్సిడెంట్ ఇది. శనివారం రోజు మనోజ్ తల్లి నిర్మలా దేవి పుట్టినరోజు. అయితే ఆ రోజు విష్ణు కూడా వేరే నివాసం నుండి తను ఉంటున్నాడు. సో జల్పల్లిలో ఉన్నటువంటి మనోజ్ నివాసానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తల్లికి కేక్ కట్ చేయించేటువంటి సీసీటీవీ కెమెరా దృశ్యాలు కూడా ఆల్రెడీ మనోజ్ రిలీజ్ చేశాడు. దీంతోపాటు అక్కడ విష్ణు లోపలికి వెళ్ళినటువంటి టైంలో అక్కడ అంతా కేక్ సెలబ్రేషన్ కహాని చెప్పుకుంటూ బయటికి వచ్చేటువంటి క్రమంలో అతనితో పాటు అతని మనుషులు కొంతమంది అక్కడ బయట ఉన్నటువంటి జనరేటర్లో డీజిల్లో షుగర్ కలిపినటువంటి ఒక మెటీరియల్, ఒక కెమికల్ని అందులో జనరేటర్లో పోసారు. సో దీనివల్ల ఎలక్ట్రిసిటీ అంతా ఫ్లక్చువేషన్ వచ్చింది. ఆ రోజు రాత్రి అంతా కూడా తాము తీవ్ర ఇబ్బందికి గురయ్యామనేటువంటిది మనోజ్ చేసినటువంటి ట్వీట్. సో దానికి ఎవిడెన్స్గా విష్ణు లోపలికి వెళ్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఆ కేక్ పట్టుకొని విష్ణు తన అనుచరులతో మనోజ్ ఇంటికి వెళ్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను సైతం మనోజ్ రిలీజ్ చేశాడు. దాని తర్వాత అక్కడ జనరేటర్ వద్ద ఉన్నటువంటి షుగర్ చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. అయితే అది ఎవరు వేశారనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. విష్ణు వేశాడని చెప్పేసి మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకి ఆల్రెడీ కంప్లైంట్ చేయాల్సింది. కానీ నిన్న శోభా నాగిరెడ్డి జయంతి కారణంగా ఆలగడ్డకు వెళ్ళము, ప్రజెంట్ ఇంకా వాళ్ళు హైదరాబాద్కి తిరిగి రాకపోయినటువంటి నేపథ్యంలో ఆ కంప్లైంట్ చేయాల్సినటువంటి కార్యక్రమం అంతా కూడా వాయిదా పడింది. ఇదే టైంలో ఇవాళ ఉదయం మనోజ్ తల్లి నిర్మలాదేవి రెస్పాండ్ అయ్యారు. మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించి ఆమె పహాడీ షరీఫ్ SHOకి ఒక లేఖ రూపంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని వివరిస్తూ మనోజ్ చేసినటువంటి ఆరోపణలో ఎక్కడ వాస్తవం లేదు, విష్ణు తన ఇంటికి రావడం వరకే నిజమైనటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఆమె రిలీజ్ చేశారు. ఫర్దర్ పోలీసులు దీన్ని ఎట్లా చూడబోతున్నారో చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్. కాకినాడ పోర్టుకి సంబంధించి మంత్రి నాదెండ్ల మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. కాబట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు, ఇంకెవరు రాలేదు, అడ్వకేట్లే వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ రోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు 4093 బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్, MLS పాయింట్స్ అంటారు, ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీటిని భద్రపరచాలి, వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి 4093 బస్తాల్ని MLS పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేశాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ లెటర్లో టెక్నికల్ గ్రౌండ్స్ వలన ఏదైతే పక్కన ఉన్న వెయింగ్ మెషిన్ లారీ
వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వలన మాకు స్టాక్లో కొరత వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అందుకనే మేము ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం అని వీళ్ళు చెప్పారు. అయితే వీళ్ళు మర్చిపోయారో లేకపోతే ప్రజలకి తెలియదు అనుకుంటున్నారో లేకపోతే ఇన్వెస్టిగేషన్లో బయటికి రాలేదు అనుకుంటున్నారో కానీ వీళ్ళకి ఆనుకుని ఉన్న ఇంకొక వేర్ హౌస్ ఉంది, సత్య వేర్ హౌస్ అని. సత్య వేర్ హౌస్ వాళ్ళని నవంబర్లోనే మేము డీలిస్ట్ చేసాం. సత్య వేర్ హౌస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వేర్ బ్రిడ్జ్ గురించి కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మాకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మాకు స్టాక్ షార్టేజ్ వచ్చిందని వాళ్ళు ఎప్పుడు చేయలేదు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోయి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారో ఇది ఒక ఉదాహరణ. సరే, మొత్తానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 243 మెట్రిక్ టన్స్ అంటే 4840 బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు. దీన్ని మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే 2,23,56,000 రూపాయలు. ఇంతటితో ఆగిపోలేదు, ఎందుకంటే ఈ రెండో గోడౌన్ పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టాక్ అంతా కూడా మనందరం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్ళించేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి. ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడాడు చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే, చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు. అది ఎంతటి వారైనా ఎవరైనా సరే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. పదే పదే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు, అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చెయ్యం, కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం. అంటే ఒక గోడౌన్లో వీళ్ళు ఇన్వెస్టర్లుగా వీళ్ళు వచ్చి 2021లో ఈ గోడౌన్ని పౌర సరఫరాల శాఖకు అప్పచెప్పి సుమారు 5,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ ప్రతి సీజన్లో మేము భద్రపరుస్తూ ఉంటాం. అటువంటి గోడౌన్ నుంచి ప్రిలిమినరీగా ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్, ఇప్పటికే మాకు వచ్చిన లెక్క 243 మెట్రిక్ టన్నులు అంటే 4,840 బస్తాలు దారి మళ్లించేసి వీళ్ళ స్వలాభం కోసం అహంకారంతో ఎవరు మనని ప్రశ్నించలేరు, ఎవరు మన అడగరు, లెక్కలతో మనకు సంబంధం లేదు, ప్రజల ఆస్తులు కేవలం మన కోసమే ఉన్నాయనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తే వ్యవస్థను ఎంత కూని చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తున్నాను, కూటమి ప్రభుత్వం 100% ఒక ప్రక్షాళన కోసం మేము అడుగులు వేస్తున్నాం ముందుకి. ఒక మార్పు తీసుకొచ్చి చూపిస్తాం మీకు ఏ విధంగా ప్రభుత్వంలో నిజాయితీగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే విధంగా, వ్యవస్థల్ని దుర్వినియోగం కాకుండా అంతిమంగా ప్రజలకే మేలు జరిగే విధంగా మేము ఏ విధంగా నిలబడతామో చేసి చూపిస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య,
ప్రస్తుతం ఏదైతే ఈ రైస్ ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఈరోజు కలెక్టర్ కూడా కీలకమైనటువంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు గొడవల మీద అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. అలాగే మొన్న వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే నవంబర్ 27వ తేదీన నేరుగా జిల్లా కలెక్టర్ ఒక షిప్ వేసుకుని నేరుగా షిప్ దగ్గరికి వెళ్ళడం, తర్వాత రోజు వెంటనే 29వ తేదీన మళ్ళీ పవన్ కళ్యాణ్ రావడము, షీజ్ ద షిప్ అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. అదే షిప్ దాదాపుగా నవంబర్ 29 నుంచి ఈ రోజు వరకు కూడా షిప్ అక్కడే ఉంది. అప్పటి నుంచి అందులో నమూనాలు సేకరించారు. మొత్తం 12 శాంపిల్స్ సంబంధించి అంటే 36 సార్లు దీన్ని 3 శాంపిల్స్ కింద తీసుకుంటారు. అందులో భాగంగా 12 శాంపిల్స్లో కీలకమైనటువంటి అంశంగా 36% ఇందులో పీడిఎస్ రైస్కు సంబంధించినటువంటి ఉన్నట్టుగా అయితే జిల్లా కలెక్టర్ చెప్పారు. అయితే షిప్ అయితే సీజ్ చేయడం కుదరదు, ఎందుకంటే అందులో 1000 టన్నులకు సంబంధించినటువంటి రైస్ ఉంది. అందులో భాగంగానే 12,000 టన్నుల రైస్ని చెక్ చేస్తే ఇందులో ప్రస్తుతం ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పింది. అంటే గతంలో చెప్పినట్టు వివరాల ప్రకారం అయితే మాత్రం 640 టన్నులు అనుకున్నారు ఫస్ట్, ఏదైతే మెట్రిక్ టన్నులు అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పింది అదనంగా మరొక 680 మెట్రిక్ టన్నుల రైస్ కూడా గుర్తించారు. ఇది కలిపి మొత్తం 1320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ప్రస్తుతం సీజ్ చేశాము. అయితే ఈ షిప్కు సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో పోర్ట్ అధికారికి సంబంధించి అదంతా కూడా సీజ్ చేశారు. 28 నుంచి 48 గంటల్లో అదంతా కూడా షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో కీలకంగా మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే 28 ఎక్స్పోర్టర్స్ మొత్తం కంపెనీలకు సంబంధించి 28 ఎక్స్పోర్టర్స్ కంపెనీలు ఈ రేషన్ బియ్యాన్ని మొత్తం కూడా లోడ్ చేశారు. 1000 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నప్పటికీ అందులో 1320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాత్రం ఉంది. అంటే 13 కంపెనీలు మొత్తం ఇందులో పాల్గొన్నాయి. 89 రైస్ మిల్స్, ఇందులో ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన రైస్ మిల్స్ 39 ఉంటే అదర్ రైస్ మిల్స్ సంబంధించి 50 రైస్ మిల్స్ హైదరాబాద్ కానవచ్చు, తెలంగాణ కానవచ్చు, భద్రాచలం, ఖమ్మం కానవచ్చు, ఓవరాల్గా అది 59 మొత్తం కలిపి 39 రైస్ మిల్స్ ఇందులో గుర్తించారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. 48 గంటల్లో ఇదంతా కూడా ఎవరైతే సత్యం బాలాజీ ఎవరైతే ఒక ఎక్స్పోర్ట్ కంపెనీ ఉందో వాళ్ళకే ఈ అన్లోడ్ చేసే బాధ్యత కూడా వాళ్ళకి అప్పగిస్తున్నట్లు కూడా జిల్లా కలెక్టర్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ సత్య. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. కాముని చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడిన తర్వాత జరిగిన అక్రమ నిర్మాణాలని మాత్రమే తొలగిస్తున్నామన్నారు రంగనాథ్. 2024 జూలై నాటికే అక్కడ నివాసాలుంటే వాటి జోలికి హైడ్రా వెళ్లదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ నిబంధన వాణిజ్య సముదాయాలకు వర్తించదు. గతంలో అనుమతులు తీసుకుని వాటికి అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణాల జోలికి కూడా హైడ్రా వెళ్లదు అన్నారు. కాముని చెరువు, మైసమ్మ చెరువు పరిసరాల్లో నివాసితులు చెరువులు కబ్జా కాకుండా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. కాముని చెరువులో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులకి అనుసంధానంగా ఉండే కాలువల కబ్జాకి గురైనట్టుగా ఫిర్యాదులు రావడంతో కాముని చెరువులో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మండలం మూసాపేట, కైతలాపూర్ పరిధిలో కాముని చెరువులో నిర్మాణ వ్యర్థాలు, మట్టిని నింపి కొంతమంది ఆక్రమిస్తున్నారని చెప్పారు రంగనాథ్. కాముని చెరువులో మట్టి పోసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. చెరువు కబ్జాపై స్థానికులు సంఘటితమై ఫిర్యాదు చేశారని తెలిపారు. చెరువును కాపాడటంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తామని స్థానికులు చెప్పడం శుభపరిణామం అన్నారు. కాముని చెరువు నుండి మైసమ్మ చెరువుకు వచ్చే వరద కాలువ పనులు పూర్తి చేయకుండా అక్కడ వాసవి నిర్మాణ సంస్థ కట్టడాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్. 17 మీటర్ల వెడల్పుతో నిర్మించి తలపెట్టిన వరద కాలువను పూర్తి స్థాయిలో వెంటనే నిర్మించాలని నిర్మాణ సంస్థకు సూచించారు. వరద కాలువను మళ్లించడంతో దిగువన ఉన్న సబ్దార్ నగర్, రాజీవ్ నగర్ ఈ బస్తీలన్నీ కూడా మునిగిపోయాయని స్థానికులు కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. వచ్చే వర్షాకాలానికి ఇబ్బంది లేకుండా కాముని చెరువు, మైసమ్మ చెరువుల మధ్య ఉన్న వరద కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసేలా చూడాలని స్థానిక అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. బిల్డింగ్స్ అంటే చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం. బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్గా ఆనర్ చేయకుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది. అక్కడున్న స్థానికులే కంప్లైంట్ చేశారు కాబట్టి కాముని చెరువు, మైసమ్మ చెరువులో అసలు ఎన్ని నివాసాలు ఉన్నాయి, ఎన్ని వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, అలానే ఎవరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారో ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు కమిషనర్, వివరాలు అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు
తీవ్ర సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఈ వ్యాఖ్యల పరంపర వచ్చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జూలై తర్వాత హైడ్రా ఏర్పడిన తర్వాత జూలై తర్వాత ఎలాంటి నిర్మాణాలకైనా కానీ అక్రమ నిర్మాణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ ఉంటాయి. గతంలో జూలైకి బిఫోర్ అంటే 2024 జూలై తర్వాత చేపట్టిన అంతకుముందు చేపట్టిన నిర్మాణాలపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోదు, కూల్చివేతలు జరగవని స్పష్టం చేయడం జరిగింది. ఇది సరికొత్త నిర్ణయం చెప్పవచ్చు. దీనిపైన మిశ్రమ స్పందన కనిపిస్తుంది. ఒకవైపు భవిష్యత్తులో ఇలాంటి అంటే కూల్చివేయమని చెప్పడం పట్ల స్థానికంగా కొన్ని చోట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు హైడ్రా సంబంధించి దాదాపు హైదరాబాద్ మహానగరంలో ఔటర్ రింగ్ రోడ్ వరకు దాదాపు 28 ప్రాంతాల్లో 330 నిర్మాణాలకు పైగా కూల్చివేశారు. దాదాపు 119 ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే స్వాధీనం చేసుకోగలిగారు. ఈ లెక్కను మొత్తం దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే దాదాపు 4-5 వేల కోట్ల వర్తుంటుందని హైడ్రా కమిషనర్ అధికారిక వర్గాలు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూల్చిన నిర్మాణాల పట్ల వాటికి ఏమైనా నష్టపరిహారం చెల్లిస్తారా, లేకపోతే ఫర్దర్ ఏమైనా యాక్షన్ చేసుకుంటారా అన్నది ఇంకా తేలాల్సింది. ఈ మొత్తం వ్యవహారం సంబంధించి ప్రభుత్వం తరపున ఒక క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కూల్చివేతలకు సంబంధించి నష్టపరిహారం చెల్లిస్తారా లేదన్నది. అయితే భవిష్యత్తులో ఏదైతే వాణిజ్య సముదాయాలు ఉంటాయి, కమర్షియల్ బిల్డింగ్స్ అక్రమ నిర్మాణాలను తేలితే మాత్రం వాటిని ఖచ్చితంగా కూల్చేస్తామన్నది హైడ్రా కమిషనర్ చెప్తున్న మరో వర్షన్. క్లాస్ స్టోరీ లీకు రాయుళ్ల పైత్యం పిల్లల భవిష్యత్తుపై పడుతోంది. ఏపీలో 10th క్లాస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు చూస్తున్నాం. ఏపీలో దుమారం రేపుతోంది 10th క్లాస్ హాఫ్ ఇయర్లీ పేపర్ లీక్ విషయం. విద్యాశాఖ తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. లీకుల్ని అరికట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఈ నెల 11న ప్రారంభమయ్యాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. నిన్న మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రారంభానికి ముందే యూట్యూబ్లో ప్రశ్నాపత్రం అప్లోడ్ చేశారు ఎవరు. నిన్నటి పరీక్షను రద్దు చేసింది వెంటనే విద్యాశాఖ. మ్యాథ్స్ ఎగ్జామ్ని ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. పేపర్ లీక్పై విచారణ చేపట్టారు అధికారులు. లీకేజీపై విజయవాడ పోలీసులకు విద్యాశాఖ ఫిర్యాదు ఇచ్చింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు విజయవాడ పోలీసులు. అటు విజయవాడ నుంచి మా రిపోర్టర్ క్రాంతితో మాట్లాడదాం. క్రాంతి, నిన్నటి పేపర్ లీక్కి కారణం ఎవరు, ఎక్కడ జరిగింది, ఈ విషయాలన్నీ తెలిసాయా? ఆ నెక్స్ట్ ఇక గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఈ విషయంలో? పేపర్ లీకేజీలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎస్ఎస్సి బోర్డు మెయిన్ ఎగ్జామ్సే లీక్ అయినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇవి ప్రాథమికం కాకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో మెయిన్ ఎగ్జామ్స్ పేపర్లు లీక్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకున్నారు. అసలు పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయింది, ఎలా లీక్ అయింది అనే దానికి సంబంధించి ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ లీకేజీకి సంబంధించి ప్రధానంగా కొన్ని స్కూల్స్ ఎగ్జామ్ని ఆలస్యంగా నిర్వహించడంతో ఒకరోజు పెండింగ్ పడిన కారణంతో ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆలస్యానికి కానీ లీకేజ్కి సంబంధించి కానీ విద్యాశాఖలో లోపం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే విధంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.